ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు. ಬರ್ತರ್ನಿ ಹೇಮ ಜರಗದ దేవుడు మరి ನೀನ್ಸ್ పెట్టక ಮಂಗೆ ಇಲ್ಲಿತಿದ್ದಿನ ಮಾರು ಮೆಸ್ಸಲ್ತಕ್ಕೆ దేవుడు ಮಂಗೆ ತಾಕಿ ಹಾನನ್ಸ್ కాబట్టి మహాపురు మారు గౌరవం కిల్నికి దేవుని కత్త మారు వెంజల్ తక్కి నొక్కుతాను. హల్లెలూయా. కష్క ప్రాయణ ఒకసారి దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడనంటే మనము తనకు దూరం అవుతున్నా కానీ మనకి ఎప్పుడు ఆయన దగ్గరగానే ఉంటాడు. ఆయన సమీపంగా దేవుడు మనకు ఉండేవాడు. గత వారం ఏం చెప్పాను నేను చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? హత్యవార్త దేనికోసం మనం విన్నామండి? ఏం చెప్పాను చెప్పండి? ಬಾಣಹಚ್ಚರಿಕೆ ಏನು ಹಂಜವಿಸ್ತಾರೆ, ಏನ వెచ్చరి నిజానా పోయిన వార్త. మొట్టమొదటిది నేను అంటే బోధలు కదా, వారు బోధలోను సావాసంలోను రొట్టె విరిష్టలోను ప్రార్థన చేతిలో వారు ఎలాగ ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. అంటే 4 విషయాలు మనం ఏం చేయాలి? దేవుని ద్వారా నిలకడగా ఉండాలి కదా, ఎడతెగక అనే దానికోసం మనం విన్నాం. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి ఉన్నాయి. 2 వచనాలు చదవండి. పేజీ నెంబర్ 206 క్రొత్త నిబంధన. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అని ఒక మాట రాయబడింది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అంటే మానక అనే మాట ఒకసారి మారవనిపిను. కొందరు సమాజంగా కూడుట మానేస్తారు, కానీ కింద రాయబడింది సమాజంగా కూడుట మానక అనే మాట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. మానక సరేనండి, కువింతలేనండి ప్రశాంత్. మానక అయినా పిహ్ అన అది ఏనేస్తుంది పిహ్ అన కొచ్చజాన పిస్తు సీన్లకి ఏమండి మారమన్న అన మంగ దేవుడి ఎత్తి ఈ రక్షణ ఈ విలువ లేకపోతే ఈ ಧನ್ಯತೆ ಮಾರೆಚ್ಚಲವ ಬಾಣ ಅನ್ನನಗೆ ದೆಚ್ಚಕಿ ಮಹಾಪುರ ಮಾರೋ ಜ್ಞಾಪಕ ಕೊಡ್ತಿದ್ದೆ. ఇంజే పిహ్ అన మానక అనే మాట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అన్నాడు. అంటే మానేయమని చెప్పట్లేదు ఆయన, మానవద్దు అంటున్నాడు. ఎవరైనా బుద్ధి విషయంలో మంచి విషయంలో ఏమండి పాడైపోవాలి చెడిపోవాలని చెప్పి కోరుకుంటారా? ఎవరు కోరరు కదా. నా కుమార్తె అయినా నా కొడుకైనా లేకపోతే ఎవరమైనా తల్లిదండ్రులకు ఒక బాధ్యత కలిగిన వారంగా మనం ఏం చేస్తామంటే నా కుమారుడు మంచి బుద్ధి నేర్చుకోవాలి, నా కుమార్తె మంచి పని చేయాలి అని మనం ఆలోచన చేస్తాం. అలాగే దేవుడు కూడా మన విషయమై ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అన్నాడు. అంటే మానేస్తే ఏమవుతుంది, మానకపోతే ఏమవుతుంది కదా. కొంతమంది నా ఇష్టం, నచ్చితే వెళ్తాను లేకపోతే లేదు అనేటటువంటి ఆ అభిప్రాయం లేకపోతే సొంత ఆలోచన సొంత నిర్ణయాలు కలిగి ఏం చేస్తారు చెప్పండి, తమ జీవితాలలో ముందుకెళ్తుంటారు. అలాంటి జీవితాలు అలాంటి ఒక ఆలోచనలు మనిషిని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించలేవు, ఒక ఉన్నతమైన ఒక స్థానంలోనికి తీసుకుని వెళ్ళలేవు. ఎప్పుడైతే ఏమంటే మన సొంత ఆలోచనల కొరకే మనం ఆలోచించి దేవుని ఉద్దేశాన్ని మర్చిపోతామో మనం ముందుకు వెళ్ళలేం. అందుకే
పౌలు గారు ఎంత అద్భుతమైన మాట రాస్తారంటే, కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అన్నాడు. ఆ దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలంటే పురికొల్పుకోవాలట. ఏం చేయాలండి? పురికొల్పుకోవాలి. ఏమండి? పురికొల్పుకోవాలి అనే మాట అక్కడ రాయబడి ఉంది. మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. అంటే మనం ఏమని ఆలోచించాలనంటే, ఎవరైనా ఏమండి మానేస్తూ ఉంటే, ఎవరైనా దేవుని దూరం అయిపోతుంటే వారి విషయం మీద చక్కగా సంఘపతి గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మంచి ఆలోచన దయచే, మంచి బుద్ధి దయచే అని చెప్పి వారి వారి యొక్క క్షేమాన్ని వారి వారి ప్రయోజనాన్ని కోరి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఒకరోజు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడు? దేవుడు దర్శిస్తాడు. ఏమంటే ఇన్ని రోజులు మేము బలహీనపడి రాలేకపోయాము, మేము వస్తున్నామని చెప్పి వారు ఏం చేస్తారంటే కూర్చుంటారన్నమాట. అందుకే చెప్పడం మనం ఏం చేయకూడదు, మానకూడదు అన్నమాట. డాక్టర్ గారు తన దగ్గరికి వెళ్ళిన వారికి ఏం చేస్తారు చెప్పండి? అమ్మా నీవు ఏం చేయకూడదు, ఇవి తినడం మానేవద్దు. ఏం చేయమంటాడు? ఏం చేయమను ఏమంటారు చెప్పండి? మనకున్న రోగం బట్టి సమస్యను బట్టి ఇవి ఈ విధంగా ఉదయము, ఇవి మధ్యాహ్నం, ఇవి రాత్రి, ఏమండి నువ్వేం చేయాలి? కంటిన్యూగా నువ్వు వాడాలి, మర్చిపోవద్దు. ఇంజి అంబాసి వేస్తాను డాక్టర్ గారు వేస్తాను కదా. తొలి మారో ఉనిపిన ఒకసారి తొలి ఏనప్పటి జబ్బు వచ్చి సరే 2 వారాలు లేకపోతే 1 వారం నేను వాడి సరే నీ రోగం తగ్గానే ఇంజి డాక్టర్ గారు వేసిపోతారు. నేటి జీవితకాలం వాడాలి ఇంజనీర్ అన్నమాట. ఏనంజండి అంటే చచ్చిపోయే వరకు నువ్వేం చేయాలి? వాడుతూనే ఉండాలి. అంటే మన ఆరోగ్యం బాగుండాలి. మనము కొంతకాలం బ్రతకాలంటే మనము ఏం చేయాలి చెప్పండి? ఆ డాక్టర్ గారి సలహాలు మనం ఖచ్చితంగా పాటించాలి. మరి ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగాలి, ఆత్మీయంగా దేవుని కోసం ముందుకెళ్ళాలి, ఆత్మీయంగా దేవుని కొరకు మనం బలపడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే మానకూడదు, మార్పి అతిదన్నమాట. హల్లెలూయా. ఏది వేసింది కదండి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము అనే ఒక మాట ఇక్కడ రాయబడింది. అంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూడుట మానక అన్నాడు. కొందరు మానేస్తున్నారు కాబట్టి నీవు కూడా మానే. కొందరు విడిచిపెట్టేస్తున్నారు, కొందరు ఇలాంటి సలహాలు ఇస్తారు. కానీ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, కొందరు మానేస్తున్నట్టుగా మీరు మానేవద్దు, కొందరు విడిచిపెట్టేస్తున్నట్టుగా మీరు విడవకండి అని దేవుడు మనకు ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు. ఏమంటే మనం మంచి బుద్ధి కలిగి, మంచి ప్రేమ కలిగి, సత్కార్యాలుగా మంచి కార్యాలు చేయటానికి ఆలోచన కలిగి మనం ఉండడానికి మానకండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో మానకుండా వారు చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. అందులో కొన్ని మాటలు మనం చూడండి. అపొస్తలుడైన పౌలు గారు మనకు గొప్ప ఉదాహరణగా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు అపొస్తల కార్యాలు 20వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. త్వరగా తీసారా? అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనాన్ని చదవండి. ఈ మాట అలాగుంచి 20వ అధ్యాయము 31వ వచనం. ఓకే. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినేని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. మెలకువగా సరైనాయి ప్రశాంత్ అయినా మెలకువ సరుకువేని తేహలామన అది. దేవునికి స్తోత్రం. ఏనాతకి తేహలామచ్చితే మారో పౌలు గారు ఏనని నన్ను వెస్తేనే వెచ్చిన తన ఇష్టం, వినాతి తన ఇష్టం. ఇది ఒనిపీలు వస్తుందన్నమాట. కొంచెం ఒనిపిడు కదా, వాతివాము వాతివా అని చిచ్చి తినము మచ్చే మనం అచ్చి హలము హలాతి హలా నింజి కొంచెం కదా వెళ్ళిండ్రికి వెళ్ళినోరి. కానీ పౌలు గారు ఉద్దేశమైన వచ్చి ప్రతి మనుషుడికి ప్రతి వ్యక్తికి పాడహాజా చెడిపోహానాయి దేవునికి ఇష్టం లేని ప్రతి విషయం తీసుకెళ్ళ ఏనాకి మానక 3 సంవత్సరాలు మానక రాత్రి బగలు ఏం చేస్తున్నా కన్నీరు విడుస్తున్నాడు. ఏనాకినిస్కే
ಕಣ್ಣೀರು ವಿಸರಣೆ ನಡಿ ಹೀನಿಸಿ ರೋ ಮನಸ್ಸಿ ನೀಕಿ ಮನ್ನ ಪಿಸುವಾಂಜಿ